వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ వర్సెస్ కేర్ సుప్రీం ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కంపారిజన్ చేద్దామండి. ఇది 2025 జనవరి లేటెస్ట్ కంపారిజన్ చేసి మీకు చూపిస్తాను ఈరోజు నేను. ఓకే, సో హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ఫస్ట్ ఉంది, సెకండ్ వచ్చేసి కేర్ సుప్రీం ఉందండి. సో హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఫస్ట్ వచ్చేసి అంటే 91 డేస్ నుంచి, ఒకవేళ పిల్లలు అయితే 91 డేస్ నుంచి 25 ఇయర్స్ వరకు వాళ్ళు డిపెండెంట్గా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చండి. అలాగే అడల్ట్స్ అయితే అబోవ్ 18 ఇయర్స్ అండ్ ఏజ్ లిమిట్ అంటూ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి హెచ్డిఎఫ్సి ఎర్గోలో. కేర్లో వచ్చేసి 90 డేస్ నుంచి 24 ఇయర్స్ వరకు వాళ్ళు డిపెండెన్స్ అవుతారు అండ్ 18 ఇయర్స్ అండ్ అబోవ్ అడల్ట్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఏమీ లేదండి. ఓకే, నెక్స్ట్ పాలసీ టైప్ వచ్చేసి ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ రెండిట్లో ఉన్నాయి. సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి 5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 2 crores వరకు హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఉంది. అండ్ కేర్లో వచ్చేసి 5 lakhs నుంచి 1 crore వరకు ఉంది. మీరు ఎలా అంటే అలా తీసుకోవచ్చండి. 5 lakhs, 7.5 lakhs, 10 lakhs, 15 lakhs అలా అనమాట. ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి ఎర్గో చెప్పాను. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ రెండిట్లో సేమ్ ఉన్నాయండి. 60 days అండ్ 180 days. అంటే ప్రీ వచ్చేసి 60, పోస్ట్ వచ్చేసి 180 days. పాలసీ టెన్యూర్ అంటే మీరు పాలసీ ప్రీమియం అనేది 1 yearకి ఒకేసారి కట్టొచ్చు, 2 yearకి కట్టొచ్చు, 3 yearsకి కూడా ఒకేసారి కట్టేయచ్చు. 2 yearsకి 3 yearsకి అలా కడితే కంపెనీ వాళ్ళు జనరల్గా మీకు కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇస్తారండి. ఓకే, సెక్యూర్ బెనిఫిట్ హెచ్డిఎఫ్సి ఎర్గోలో మీకు సెక్యూర్ బెనిఫిట్ అని ఒకటి ఉందండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పాలసీ తీసుకుంటే మీకు డే 1 నుంచి కవరేజ్ అనేది 20 lakhs ఉంటుందండి. ఓకేనా, అలాగే దాంతోపాటు ప్లస్ బెనిఫిట్ అని ఇంకోటి ఉంది దీంట్లోనే హెచ్డిఎఫ్సి ఎర్గోలో. ఏంటంటే 2 years తర్వాత పాలసీ తీసుకున్న 2 years తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకుంటే ఆ 10 lakhs కాస్త ఇంకొక 10 lakhsకి పెరిగిపోతుంది అనమాట. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో పాలసీ తీసుకున్నప్పుడు మీకు 10 lakhs తీసుకుంటే అది డే 1 నుంచి 20 lakhs కవరేజ్ ఉంటుంది. దాని తర్వాత 2 years తర్వాత మరొక 10 lakhs మీకు అడిషనల్గా యాడ్ అవుతుంది. అంటే థర్డ్ ఇయర్ నుంచి మీకు 30 lakhs ఇన్సూరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అది ఒక బెనిఫిట్ అనమాట. అదే మనకి కేర్లో వచ్చేసి డే 1 నుంచి మనకి 100% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ బోనస్ అనేది ఇస్తారనమాట. అప్ టు 500 వరకు సమ్ ఇన్సూర్డ్ అప్ టు 500 వరకు వాళ్ళు బోనస్ ఇవ్వచ్చు. అది ఎవరైతే మీరు ఎవరన్నా ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కేర్లో కనుక మీకు ఎంత మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ బోనస్ వచ్చిందో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే రీస్టోరేషన్ బెనిఫిట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఓన్లీ 1 time ఇన్ ఏ పాలసీ ఇయర్. లేదు మీకు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలి రిస్టోరేషన్ అంటే మీరు ఒక రైడర్ అనేది తీసుకోవాలి. ఆ రైడర్ తీసుకుంటే కొంచెం ప్రీమియం పెరుగుద్ది. కాకపోతే మీకు రీస్టోరేషన్ అనేది అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. రీస్టోరేషన్ అంటే ఏం లేదండి, మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ఆ ఇయర్లో మీకు 10 lakhs కానీ 20 lakhs వాట్ ఎవర్ మీ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకుందాం. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీ బేస్ అమౌంట్ని రీస్టోర్ చేస్తారు. ఓకేనా, అంటే మీరు మళ్ళీ క్లెయిమ్ వాడుకోవచ్చు అనమాట. అది సో అది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది. అది కేర్లో వచ్చేసి అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు 10 lakhs పాలసీ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో తీసుకున్నారు అనుకోండి, మార్చ్లో మీరు వాడేసుకున్నారు 10 lakhsని, మళ్ళీ మార్చ్లో రీస్టోర్ అయిపోతుంది, 10 lakhs వచ్చేస్తుంది, మళ్ళీ మీకు వాడుకోవడానికి మళ్ళీ ఉంటుంది అనమాట. అలా అనమాట. ఇంకోటి ఎమర్జెన్సీ రోడ్ యాక్సిడెంట్ వచ్చేసి యాజ్ పర్ యాక్చువల్స్ హెచ్డిఎఫ్సి ఎర్గోలో, అదే కేర్లో వచ్చేసి అప్ టు 15 lakhs 10,000 మాత్రమే ఇస్తున్నారు. అండ్ 15 lakhs అండ్ అబోవ్ వచ్చేసి అప్ టు సమ్ ఇన్సూర్డ్ అంతే. డే కేర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి రెండిట్లో కవర్ ఉన్నాయి. డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఎట్ హోమ్, కొన్ని సందర్భాలలో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి, దాన్ని డొమిసిలరీ క్లెయిమ్స్ అంటారు, ట్రీట్మెంట్స్ అంటారు. అవి కూడా కవర్ ఉన్నాయి. ఓపీడీ కవర్ రెండిట్లో. ఓపీడీ అంటే కన్సల్టేషన్, జనరల్ కన్సల్టేషన్, ఫీవర్కి దీనికి కన్సల్టేషన్కి వెళ్తాం కదా డాక్టర్ దగ్గరికి, వెళ్ళేసి వచ్చేస్తాం కదా, జస్ట్ ఒక 5 minutes డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కన్సల్టేషన్ తీసుకొని వస్తాం కదా, అది ఓపీడీ అనేది లేదండి. నెక్స్ట్ డిడక్టబుల్ ఆప్షన్స్, రెండిట్లో డిడక్టబిలిటీ ఉంది. డిడక్టబిలిటీ అంటే ఏంటంటే ఒకవేళ ప్రీమియం ఎక్కువైపోయింది, మీరు కట్టలేకపోతున్నారు, అంత ప్రీమియం మీకు వద్దు అనుకుంటే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs పాలసీ తీసుకున్నారు, అందులో మీరు డిడక్టబిలిటీ 50,000 పెట్టుకున్నారు అనుకోండి, మీ ప్రీమియం అనేది కొద్దిగా తగ్గుతుంది. అంటే 50,000 డిడక్టబిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ 50,000 క్లెయిమ్ ఏదైతే ఉంటుందో అది మీరే పే చేసుకుంటారు మీ పాకెట్లోంచి, వాళ్ళకి సంబంధం లేదు. సో జనరల్గా అయితే నేను డిడక్టబిలిటీ అనేది సజెస్ట్ చేయను. ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మీరు ఫుల్ కవరేజ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ జోన్ బేస్డ్ ప్రీమియమ్స్, ఎస్, అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ప్రీమియమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాయంటే ఇండియా మొత్తాన్ని డిఫరెంట్ జోన్స్గా డివైడ్ చేశాయి. ఆ జోన్ని బట్టి మీకు ప్రీమియం అనేది ఉంటుందండి. హైదరాబాద్ జోన్లో 10 lakhsకి ప్రీమియం అనేది ఒకటి ఉంటుంది. ఇంకా వేరే ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి లొకేషన్స్లో
ప్రీమియం అనేది వేరేలా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్. సో రెండిట్లో 30 డేస్, స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్స్ వచ్చేసి రెండిట్లో 2 ఇయర్స్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. మీరు డిక్లేర్ చేయాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమంటే ఖచ్చితంగా డిక్లేర్ చేస్తే మనకి 36 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 36 మంత్స్ తర్వాత హెచ్డిఎఫ్సిలో కవరేజ్ ఉంటుంది. అదే కేర్లో అయితే 48 మంత్స్ వెయిటింగ్ పీరియడ్. కన్జ్యూమబుల్స్ 100% కవర్డ్ ఇన్ హెచ్డిఎఫ్సి ఎర్గో. ఒకవేళ మీరు కేర్లో కావాలనుకుంటే ఒక చిన్న రైడర్ తీసుకోవాలి. తీసుకుంటే అక్కడ మీకు కన్జ్యూమబుల్స్ కూడా కవరేజ్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ రెండిట్లో నాట్ కవర్డ్ అండ్ డెంటల్ కూడా రెండిట్లో నాట్ కవర్డ్. మీకు చాలా లిస్ట్ ఆఫ్ ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ అనేవి ఉంటాయండి. అవి అన్నీ నేను పాలసీ కాపీస్ లేదంటే ప్రాస్పెక్టస్ పాలసీ ఓడింగ్ డాక్యుమెంట్స్ అన్నీ హెచ్డిఎఫ్సి ఎర్గోది ఇంకా కేర్ది నేను నా డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్గా చదువుకోవచ్చు. ఓకే. ఇది ఒక బేసిక్ ఐడియా మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకవేళ ఆప్టిమా సెక్యూర్లో తీసుకుంటే 10 lakhsకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిడ్స్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి హస్బెండ్ది 36 ఉంది, వైఫ్ది 32, కిడ్స్ లెస్ దెన్ 18 years అనుకోండి. మనకి ఎంత వస్తుంది అని చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆప్టిమా సెక్యూర్లో ఫస్ట్ ఆప్షన్ ఎక్కడైతే మీకు 23,000 కనిపిస్తుందో ఈ 23,000 ఏదైతే ఉందో 23,217 రూపీస్, అది డిడక్టబిలిటీ ఆఫ్ 25K. అంటే 25K డిడక్టబిలిటీ పెట్టుకుంటే మీకు అంత ప్రీమియం 23,000 వచ్చింది. అదే మీరు కంప్లీట్ డిడక్టబిలిటీ వద్దు, నాకు 100% కవరేజ్ కావాలి 10 lakhs అనుకుంటే కనుక మీకు 30,956 రూపీస్ వస్తుంది ప్రీమియం. ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంది, కానీ ఎందుకు ఎక్కువ ఉంది అనేది మీలో ఆల్రెడీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు హెచ్డిఎఫ్సి ఎర్గోతో మీరు చెప్పొచ్చండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము కేర్లో మనకి ఎంత ఇన్సూరెన్స్ ఎంత ప్రీమియం వచ్చిందో చూద్దాం. 10 lakhsకి మీరు చూసుకుంటే 10 lakhsకి సేమ్ హస్బెండ్కి 36 years, వైఫ్ 32, సన్ అండ్ డాటర్ బిలో 18 years వచ్చేసి 10 lakhs సమ్ ఇన్సూరెన్స్కి మీకు 18,154 రూపీస్ వచ్చింది. ఇక్కడ ప్రీమియం చాలా తక్కువ వచ్చిందండి. ఓకే. సో మీరు చూసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ. సో అడిషనల్ కవరేజ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. ప్రీ ఎగ్జిస్టింగ్ కూడా వెయిటింగ్ మోడిఫికేషన్స్ అంటే వెయిటింగ్ పీరియడ్స్ తగ్గించుకోవచ్చు 1 yearకి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. ఓకే. ప్రీమియం అయితే కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు హెచ్డిఎఫ్సి ఎర్గో అండ్ కేర్ ఆల్మోస్ట్ ఆల్ బెనిఫిట్స్ వైర్ రెండు సేమే ఉన్నాయండి. పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవు. నేను చూసాను మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్నిట్లో వెల్నెస్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి, వాళ్ళు దాన్ని బట్టి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఇంకో దాంట్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంది. సో దాంట్లో కూడా వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో చాలా ఉంటాయి ఇలాంటివన్నీ, కానీ మెయిన్ పాయింట్స్ అనేవి మనం కన్సిడర్ చేయాలండి. అలాగే దాంతోపాటు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి కావచ్చు, కేర్ కావచ్చు, దీంట్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉందో చూడాలండి. యాక్చువల్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే అవుట్ ఆఫ్ 100 claims, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి 100 claims వచ్చాయనుకోండి, వాళ్ళు 92 claims సెటిల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి 92%. ఇది మీకు సింపుల్గా మీకు అర్థం కావడం చెప్తున్నాను. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత బాగుంటే ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి అంత మంచిది. ఎందుకంటే మన క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అదనమాట. ఇంకోటి క్లెయిమ్ రేషియో అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రీమియం తీసుకుంటున్నారో ఆ తీసుకున్న దాంట్లోంచి క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంత పే చేస్తున్నారు అనేదే ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 100 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తే కనుక వాళ్ళు 88 రూపీస్ పేమెంట్ చేస్తున్నారు అని దాని అర్థం. సో క్లెయిమ్ ఇంకర్డ్ రేషియో కూడా బాగుండాలి, రెండు బాగుండాలి. అంటే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ పర్స్పెక్టివ్లా చూసుకుంటే రెండు బాగుండాలి. మనం ఇక్కడ చిన్న అనాలిసిస్ చేద్దామండి. ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ నేను ఇక్కడ రెండు కంపేర్ చేస్తున్నాను కాబట్టి హెచ్డిఎఫ్సి ఎర్గో అండ్ కేర్, ఆ రెండింటికి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇంకర్డ్ రేషియో చూశాను, నేను తీసుకున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే యావరేజ్గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హెచ్డిఎఫ్సి ఎర్గోకి వచ్చేసి 96%. అంటే 100 claims వస్తే ఎగ్జాంపుల్గా 96 వాళ్ళు హానర్ చేస్తున్నారు, 4 అనేవి రిజెక్షన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ అలాగే ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గోలో 85% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 రూపీస్ మీరు ఏదైతే ప్రీమియం పే చేస్తున్నారో వాళ్ళు తిరిగి ఇన్సూరెన్స్ రూపంలో మనం క్లెయిమ్ చేసినప్పుడు క్లెయిమ్ రూపంలో 85 రూపీస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రైట్. అంటే 15 రూపీస్ అనేది వాళ్ళ ప్రాఫిట్ అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇక్కడ కేర్లో యావరేజ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి క్లెయిమ్ రేషియో వచ్చేసి 90% ఉంది, ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో వచ్చేసి 58% ఉంది. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది చాలా తక్కువ ఉంది కేర్లో.
అంటే 10% రిజెక్షన్ ఉందన్నమాట. ఓకే. అండ్ ఇన్కమ్ క్లెయిమ్ రేషియో కూడా 58% ఉంది. అంటే బ్యాలెన్స్ ఏదైతే 42 ఉందో 42% అది వాళ్ళ ప్రాఫిట్ అనమాట. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో అనేది కొంచెం కాస్ట్లీ, ప్రీమియం ఎక్కువే, కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంది. అండ్ వాళ్ళ కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ కంప్లైంట్స్ చూసుకుంటే 7 కంప్లైంట్స్ పర్ 10,000 కంప్లైంట్స్. అండ్ కేర్లో వచ్చేసి 31 కంప్లైంట్స్ అవుట్ ఆఫ్ 10,000 కంప్లైంట్స్. సో కంప్లైంట్స్ కూడా కొద్దిగా కేర్లో ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీంతోపాటు మీరు ఏం చూసుకోవాలి అంటే మీరు ఒకవేళ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ఎర్గో కానీ కేర్ కానీ తీసుకొని ఉంటే వాళ్ళతో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్స్ రూపంలో మీరు షేర్ చేయండి. నేను ఏది ప్రమోట్ చేయట్లేదండి. నేను డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏది నచ్చితే, ఏది బెనిఫిషియల్గా ఉంటే, లేదంటే ఏది ప్రీమియం తక్కువ ఉంది అనిపిస్తే మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నేను జస్ట్ మీకు డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. సో నేను ఇది రికమెండేషన్ కాదండి, ఇది పలానా తీసుకోవాలని నేను చెప్పట్లేదు. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.